హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యారెట్ రైస్ చూపించబోతున్నాను. అందరూ చాలామంది స్టూడెంట్స్ బ్యాచిలర్స్ నన్ను అడుగుతున్నారు క్విక్గా అయిపోయే రైస్ ఐటెం చూపించండి అని. వాళ్ళ కోసం నేను ఈరోజు క్యారెట్ రైస్ చూపిస్తున్నాను. చాలా సింపుల్, ఇంకా హెల్త్కి చాలా మంచిది. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకోవాలి, 2-3 స్పూన్స్. ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి బటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. ఒక 2 స్పూన్స్ వేరుశనగుళ్ళు. ఇక్కడ జీడిపప్పు ఇంకా ఏమైనా పప్పులు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. పిల్లలకి పప్పులు అవి ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి మీ ఇష్టం అది. ఈ పోపులు వేగిపోయాయి కదా, దీంట్లో 2 ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా నేను తురుము పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇవి 3 క్యారెట్లు. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసేద్దాం. మంట సిమ్లో పెట్టి మగ్గించుకోండి. క్యారెట్ చాలా తొందరగా మగ్గిపోతుంది. చూసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. చక్కగా మగ్గిపోయింది క్యారెట్ తురుము మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసేసుకుందాం. నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. రైస్ వేసిన తర్వాత మొత్తం సిమ్లో పెట్టే చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం. ఈ రైస్ మొత్తానికి క్యారెట్ తురుము మొత్తం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడే ఒకసారి ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి సరిపోకపోతే. దీని మీద మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే ఇలాగే కమ్మగా పెట్టండి. తర్వాత ఒక 5 to 10 సెకండ్స్ ఉంచుకుంటే అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఉదయం పూట చాలా హడావుడిగా ఉంటుంది లంచ్ బాక్స్లో అవి పెట్టడానికి. అలాంటప్పుడు ఈ రైస్ ఐటెం చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పులు టక్టక్మంటున్నాయి. చాలా బాగుందండి, చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. క్యారెట్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. కలర్ఫుల్గా ఉంటుంది, పప్పులు కూడా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తినేస్తారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు బ్యాచిలర్స్ అందరూ చేసుకోవచ్చు. ఇది వేడిగా అయితే ఎంత బాగుంటుందో చల్లారినా కూడా అంతే బాగుంటుంది. నాకైతే దీంట్లో ఏం నంచుకొని అవసరం లేదనిపిస్తుంది. మీకు కావాలంటే పెరుగు అది నంచుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అపర్ణ సైనింగ్ ఆఫ్. బాయ్.